మీ అందరికి నేర్పించేది ఒకటే ఒకటి. క్రిస్టియానిటీ మేజర్ ఫౌండేషన్ ఏంటిది అంటే క్రీస్తు. అందరు చెప్పండి, చేయి పైకెత్తి చెప్పండి. అంతే, క్రీస్తు. రెండోది ఏంటంటే ప్రేమ. అందరు చెప్పాలా? అంతే. క్రైస్తవత్వంలో, క్రిస్టియానిటీలో మొదటిగా యేసయ్య, 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 యేసయ్య. అబ్రహామిటీ కాదు, ఐజకిటీ కాదు, జేకబిటీ కాదు, మోసెసిటీ కాదు, క్రిస్టియానిటీ. అంతే. క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్ ప్లస్ యూనిటీ, క్రిస్టియానిటీ. క్రీస్తు లేని క్రైస్తవత్వం క్రైస్తవత్వం కాదు. క్రైస్తవత్వం అంటే క్రీస్తు ప్లస్ ఏకత్వం క్రైస్తవత్వం. క్రీస్తు లేకుండా, క్రీస్తు మన ద్వారా ప్రత్యక్షం కాకుండా, క్రీస్తు మన ద్వారా ప్రజలకి కనబడకుండా ఉండేది క్రైస్తవత్వం కాదు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతుంటే నీలో క్రీస్తు కనబడతాడు. అంత చప్పట్లు కొట్టండి. అంత. దట్స్ ఆల్. క్రీస్తు కనబడని క్రైస్తవత్వం క్రైస్తవత్వం కాదు. నువ్వు అబ్రహాం అని పెట్టుకో, ఎలైజా అని పెట్టుకో, పౌలను పెట్టుకో, నువ్వు క్రైస్తవుడు కాదు. మేమైనా, మీరైనా, ఎవరైనా ఫస్ట్ క్రీస్తు కనబడాలి. అంతే. మనం ఇది చాలా తక్కువ అయిపోతుంది. క్రమక్రమంగా క్రైస్తవులలో చాలా హంగామాలు అయిపోతున్నాయి, అంత మురికి అయిపోతున్నాయి రాను రాను. రెండోది, నువ్వు నిజంగా క్రైస్తవుడవా? పోలీస్ అధికారిని ఎట్లా గుర్తుపడతాం? కాకి డ్రెస్. నువ్వెవరివి అంటే, నా డ్రెస్ నీకు అర్థం కావట్లేదు అంటాడు. ఎవరు? పోలీస్ వ్యక్తి. నువ్వెవరివా అంటే, నేను గుర్తుపట్టలేదా ఈ డ్రెస్ అంటే, అమ్మ పోలీసా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు డాక్టర్వా? ఎట్లా అంటే కోట్. నువ్వు లాయర్వా అంటే కోట. క్రైస్తవులని గుర్తుపట్టే అతి శ్రేష్టమైన సైన్ ఏంటిదంటే ప్రేమ, క్షమాపణ. చప్పట్లు కొట్టండి కదా. ఈ ప్రేమ, క్షమాపణ లేని క్రైస్తవత్వం క్రైస్తవత్వం కాదు. నువ్వు 10 సార్లు 30 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిన, మాలాంటి సేవకులు 100 పాటలు రాసిన, 100 పుస్తకాలు రాసిన, ప్రేమ క్షమాపణ లేకపోతే అది ఏంటిదంటే దేంట్లో డబ్బాలో రాళ్ళేసి ఊపినట్లే. ఫస్ట్ ప్రేమ కనబడాలా మనలో. ఫస్ట్ యేసయ్య కనబడాలా. యేసయ్యలో ఉండేది ప్రేమ, క్షమాపణ. అంత. ఇది మీకు నేను నేర్పిస్తాను. ఇది ప్రతి ఒక్కరిలో మీలో కనబడాలా. ఇది మాలో మేము కనపరుస్తున్నాం లోకానికి. ఎంత తిరిగినా, ఎంత కష్టపడ్డా మరలా యేసయ్య రూపంలోకి రావాలనే మా ప్రయత్నం. యేసయ్యలోనికే వచ్చేసేయాలి. యేసయ్య ఈలో మాలో కనబడాలి. ఈ లోకానికి పెద్ద పెద్ద ప్రసంగాలు చెయ్యొచ్చు, మేము పెద్ద పెద్ద మందిరాలు కట్టొచ్చు, వేల ప్రజలు మందిరానికి రావచ్చు. ఏం లాభం ప్రేమ లేకపోతే? ఎందుకు ఆ క్రౌడ్? ఎందుకు ఆ ఈగో ఫీలింగ్స్తో ఉంటే ఎందుకు ఆ క్రౌడ్ వస్తేంది, రాకపోతేంది? ఆ యొక్క ప్రేమ లేని స్వభావంతో పెద్ద పెద్ద మందిరాలు కట్టిన ఏం ప్రయోజనం చెప్పండి మాకు? ఇప్పుడు మాకు అర్థం కాదు, కానీ ఒక దినమున దానికి మేము లెక్కప్ప చెప్పాలా, ఎవరైనా లెక్కప్ప చెప్పాలా. ప్రేమ మనలో కనబడాల. పక్కన వారితో చెప్పండి, ప్రేమ నీలో కనబడాలా అని చెప్పి. ఒక చెంప మీద కొడితే
వేరే చెంప చూపెట్టాలా? ఒక యవ్వనస్తుడు ట్రైన్లో వెళ్తా ఉన్నాడు, ఒక వేరే దేశంలో, క్రిస్టియన్ దేశంలో. ట్రైన్లో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సువార్త ప్రకటించడం కొంచెం ఫ్రీడమ్. ఒక 65 ఇయర్స్ ఉన్న అంకుల్ ఏం చేసిండంటే, ఆ ట్రైన్లో ఎక్కి యేసయ్య గురించి చెప్తా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ అండ్ సేవియర్ అన్ని చెప్తా ఉన్నాడు. వినేవాళ్ళు వింటున్నారు, వినలోళ్ళు వినటలే. అక్కడ యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. కానీ అంకుల్ మాత్రం ఆ ట్రైన్లో యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, దిస్ ఇస్ ద టైం అని చెప్తా ఉన్నాడు. వినేటోళ్ళు వింటుండ్రు, సెల్ ఫోన్లు చూసుకునేటోళ్ళు చూసుకుంటున్నారు. కానీ అప్పుడే ఒక యవ్వనస్తుడు లేచి అంకుల్ ఒక్కటి పళ్ళని చంప మీదకి వెళ్ళి కొట్టాడు. చంప మీదకి వెళ్ళి కొట్టగానే మిగతా ప్యాసింజర్లు అందరూ లేచినప్పుడు, ఎందుకంటే పాపం 65-70 ఇయర్స్ ఉన్నాయి అంకుల్కి. ఆయన ఎవరిని బలవంతం చేయటలే, ఆయన యేసయ్య ప్రేమ గురించి చెప్తుంటే ఈ యవ్వనస్తునికి కోపం వచ్చి ఒక్కసారి లేచి చంప మీదకి వెళ్ళి కొట్టగానే ఆ ప్యాసింజర్లు అందరూ లేచినారు ఆ యవనస్తుని కొట్టడానికి. అప్పుడు అంకుల్ అన్నాడు, పాపం వద్దు, ఈ యవనస్తుడు ఏదో తొందరపడి చేసిండు అని ఈ చెంప చూపెట్టిండు. వింటున్నారా? ఆ యవనస్తుడు ఈ చెంప బల కొట్టగానే ఆ అంకుల్ ఈ చెంప చూపెట్టు. ఆ చెంప చూపెట్టగానే ఆ యవనస్తులు కాళ్ళు చేతులు వనకటం స్టార్ట్ అయినాయి. చేతులు వణికిపోయినాయి. ఆయన అంటున్నాడు, కొట్టు బిడ్డ, ఇంకా ఈ చెంప మీద కూడా కొట్టు కొట్టు అని చెంప చూపెడితే అప్పుడే ఆ అంకుల్ని చూడగానే ఆ యవనస్తునికి దుఃఖం వచ్చేసింది. దుఃఖం వచ్చి కాళ్ళ మీద పడి అంకుల్ నన్ను క్షమించమన్నాడు. అంతే. ఇమీడియట్గా అంకుల్ ఆ యవనస్తుని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని, లేదు బిడ్డ, నీ మీద నాకు కోపం లేదు, నేను యేసయ్య ప్రేమను ప్రకటించిన అని యేసయ్య ప్రేమ గురించి చెప్పగానే చంప మీదకి వెళ్ళి కొట్టిన ఆ యవ్వనస్తుడు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్లు కొట్టాలి. కేవలం ప్రేమతోనే సంపాదించు. మనం ఏది సంపాదించుకోవాలన్నా ప్రేమ ప్రేమ ప్రేమ. నీ భర్త మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడా? పంచాయతీలు పెట్టకు, పెద్ద మనుషులను పిలిపించకు, మాటి మాటికి తల్లిదండ్రులకు చెప్పకు మీ భర్త గురించి. చిన్న చూపు చూస్తారు. ప్రేమగా చెప్పాలి. ఎంత నీ భర్త విసిగించినా ప్రేమగా ఉండంతే. నీకు భోజనం పెట్టకపోయినా ప్రేమించు, నిన్ను కొట్టినా ప్రేమించు, మాటి మాటికి నిన్ను భయంకరమైన సూటిపుట్టి మాటలతో నిన్ను గాయపరిచినా ప్రేమించు. ప్రేమతోనే నీ భర్తను సంపాదించుకో. కానీ పంచాయతీలు పెట్టి కౌన్సిలింగ్స్ చేపించి, లేకపోతే అది చేసి ఇది చేసి ఇది చేసి అది చేసి నీ కుటుంబాన్ని బజారు పాలు చేయకు. నీ తల్లిదండ్రులు రాగానే నమ్ముకుంటూ ఉండు. ఏంటిదమ్మా బాగున్నాడా మా అల్లుడు గారు అంటే చాలా బాగున్నాడు, అంతేగాని నీ కుటుంబమును బట్టబయలు చేయకు. ప్రతి నిత్యం నీ భర్త తిడుతున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీ భర్త నిన్ను కొట్టినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే ఒక దినమున సడన్గా ఆ యవనస్తుడు మారినట్లు నీ భర్త మారిపోతాడు. నీ భార్య మాటి మాటికి లాయర్ నోటీస్ పంపుతా ఉంటే, చికాకు పడతా ఉంటే, విసుక్కుంటూ ఉంటే, అలుగుతా ఉంటే, బిడ్డలాగా ప్రేమించు నీ భార్యని. బిడ్డలాగా ప్రేమించినానా? ఎందుకంటే నీకు నీ తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉన్నారు. కానీ నీవే సర్వస్వం అని అందరిని వదిలిపెట్టుకొని వచ్చింది నీ భార్య. చివరికి తన ఇంటి పేరును కూడా డిలీట్ చేసేసి నీ ఇంటి పేరుని తగిలించుకుంది. ఒకటి చెప్పాలా బిడ్డ, ఇంట్లో
ఒక ముగ్గురు ఉన్నారంటే ముగ్గురు మనస్తత్వాలు వేరుంటాయి. పెద్ద కుమారుని మనస్తత్వం వంకాయ కూర తింటాడు, చిన్నోడు బీరకాయ తింటాడు, ఇంకా చిన్నోడు కాకరకాయ తింటాడు. ముగ్గురికి 3 టేస్ట్లు ఉన్నాయి, ముగ్గురికి 3 స్వభావాలు ఉన్నాయి. కానీ తల్లి ఏం చేస్తుంది? 3 కూరలు చేస్తుంది. గట్టిగా తల్లి ప్రేమ. ముగ్గురు స్వభావాలు డిఫరెంట్గా ఉన్నా వాళ్ళ అన్నదమ్ములే. సొంత తమ్ముడికి అన్నకే కొన్నిసార్లు పడదు, కానీ నువ్వు ఎవరో తెలియదు ఆమెకి. నువ్వు తెలుసా? నువ్వేమో హైదరాబాద్, ఆమెనేమో ఎక్కడనో కర్ణాటక. నువ్వేమో హైదరాబాద్, ఆమెనేమో వైజాగ్. నెల లోపట నీ స్వభావం అర్థమైపోతుంది ఆమెకి. చెప్పండి, అసలు నువ్వు కారం తింటావని ఆమెకు తెలియదు, ఆమె ఉప్పు తక్కువ తింటావని ఆమెకు తెలియదు. పాపం క్రొత్తగా వచ్చిందండి మీ ఇంటికి ఆమె. కొంత అలవాటు కావటానికి కొంచెం టైం పడుతుంది పాపం ఆమెకి. చివరికి ఈమెకు భోజనాలు చేయటం రావాలంటే నేను విడాకులు ఇచ్చేస్తానండి. అంత పప్పు చేసింది చూడు, సుత పప్పు, పప్పులో ఉప్పు లేదు, ఏం లేదు, విడాకులు ఇచ్చేస్తానంటాడు ఈ మనిషి. పప్పులో ఉప్పు లేకపోతే విడాకులు ఏంటిది? ఉప్పులో కూరలో కారం లేకపోతే విడాకులు. ఈ రోజులలో అన్ని ఇవే విడాకులు. నీకేమో అది నచ్చుతుంది, ఆమెకు అది నచ్చుతుంది. ఆమె కొంచెం అలవాటుకు అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది, ఓపికతో ఉండాల. 6 నెలలు కాగానే లాయర్ నోటీస్ పంపటం, 6 నెలలు రాగానే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ బిడ్డను తీసుకొని వెళ్ళండి అంటావు. చూడండి ఎంత అంటే దాన్ని ఏమంటారంటే మూర్ఖత అంటారు. కానీ క్రమక్రమంగా నువ్వు నేర్పించే పద్ధతిలో ఆమెకు నేర్పిస్తే ఆమె నేర్చుకుంటుంది. ఇంట్లో సుఖంగా పెరిగి వచ్చి పెళ్లి చేసుకొని వచ్చింది, పొద్దున్న 5 గంటలకు లెగటం కష్టం ఆమెకు. కొంచెంసార్లు 7 గంటలకు లెగిస్తుంది, ఓపిక పట్టు. ఈ విధంగా నీ భార్యని ప్రేమించు, నీ భర్తకి మంచి విధేయురాలుగా ఉండు. అంతేగాని మూర్ఖతతోని మనం ఏమీ సాధించలేం. ప్రేమ ప్రేమ ప్రేమ. యూదా ఇస్కరియోతు సౌత్, 11 మంది శిష్యులు నార్త్. ఒక్కరంటే ఒకరికి పడదు. భయంకరమైన 3.5 years భయంకరమైన నరకయాతన యేసయ్యకి. కానీ అందరినీ ప్రేమించినాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టు. అందరినీ ప్రేమించిండు బిడ్డ యేసయ్య. ఎవ్వరిని వదులుకోలే. అందరు చెప్పండి ఒకసారి, చేయి పైకెత్తి చెప్పండి. ఎవ్వరిని వదులుకోలే. పేతురు 3 సార్లు బొంకుతాడని తెలుసు, వదులుకోలే. యూదా ఇస్కరియోతు శత్రువులకు పట్టిస్తాడని తెలుసు, వదులుకోలే. తోమా అబద్ధాలు నమ్మడు అని తెలుసు, వదులుకోలే. యేసయ్య ఎవరిని కూడా వదులుకోలే. మనము కూడా ఎవరిని వదులుకోవద్దు. కొంత టైం పడుతుంది వాళ్ళల్లో మారటానికి, కానీ నీ ఓపికను ప్రతినిత్యం దేవుడు గమనిస్తాడు. నీలో ఉన్న ప్రేమ క్రియలను దేవుడు గమనిస్తాడు. ఆ ఓపికతోని ఎంతో మందిని మేము సంపాదించుకున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టున్నాను. నోవాహు జీవితంలో అదే జరిగింది. మనుషుల యొక్క చెడుతనం విస్తరిస్తుంది. వారి హృదయంలోని ఊహ, తలంపులలోని ఊహ అంతా కూడా చెడ్డగా ఉంది. తినుచు, త్రాగుచు, అమ్ముచు, పెళ్లికిచ్చుచు విచ్చలవిడిగా బ్రతుకు. వాళ్ళ మధ్యలో బ్రతికినాడు. యేసు దేవుని యొక్క నోవాహుకి ఇచ్చిన ప్రాజెక్ట్ సంవత్సరం 2 సంవత్సరాల ప్రాజెక్ట్ కాదు, 100 సంవత్సరాలు వాళ్ళని ఓపికతో భరించినాడు నోవా.
కష్టంగా భరించినాడు నోవా. భరించి 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 చెప్పవలసినంత చెప్పినాడు. ఎక్కడ ప్రజలు కనబడ్డా చెప్పినాడు. కానీ ఒకానొక టైం వచ్చేసింది, జలప్రలయం రావటం, నోవాహు కుటుంబం తప్పించబడ్డది. మీ అందరికీ నేను ఆత్మీయ తండ్రిగా నేను ఒకటే నేర్పిస్తున్నా, ప్రేమగా ఉండండి, ఎవరిని వదులుకోకండి, ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోకండి. ఎవరైనా శత్రువులు ఉన్నారా, వారిని వెళ్ళండి, పలకరించండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఒకవేళ వారికి మీరంటే నచ్చదా, నచ్చకపోయినా మాట్లాడండి. పక్కన వారితో చెప్పండి, నచ్చకపోయినా మాట్లాడండి. నిన్న గుంటూరులో అనుకుంటా, గుంటూరులో ఈ మెసేజ్ ఇచ్చిన ప్రేమ గురించి ఒక తల్లి చెప్పింది. ఒక సహోదరి చాలా సంవత్సరాల నుంచి ఒక సహోదరితో ఆమెకి ఏంటిది బంధం లేదట. మాటలు ఆగిపోయినాయి, శత్రుత్వం పెరిగిపోయి కోపతాపాలతో విడిపోయినారు వాళ్ళు. ఎప్పుడైతే గుంటూరులో ఈ మెసేజ్ ఇచ్చిన ఆ సహోదరి వెళ్ళి ఆమెను పలకరించిందట గట్టిగా. ఆమెను ఎప్పుడైతే పలకరించిందో ఆ ఎదుటి వ్యక్తి షాక్ అయిపోయింది. షాక్ అయిపోయినదట. నిజంగా మనం కలుసుకుంటామని ఎప్పుడు అనుకోలే, కానీ యేసయ్య ప్రేమనే మనల్ని కలిపింది. అని మంచి ఇద్దరు ఒకరొకరు క్షమాపణ చెప్పుకొని ప్రేమతో కలిసిపోయినారట. కాబట్టి ఒకటే బిడ్డ నేను మీకు చెప్పేది, క్రైస్తవత్వం అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు, మర్మాలు, ఇవి ఒకరు చెప్పేవారు చెప్తారు, వాళ్ళ పిలుపు కావచ్చు. కానీ క్రైస్తవత్వం అంటే క్రీస్తుని గణపరచడమే. క్రైస్తవత్వం అంటే మనలో నుంచి క్రీస్తుని చూపెట్టడమే. రెండోదిగా క్రైస్తవత్వం అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. దట్స్ ఆల్. అది లేకుండా క్రైస్తవత్వం లేదు. అది ఉంటేనే నిజమైన క్రైస్తవత్వం. ప్రేమ, క్షమాపణ. సెకండ్ తీసుకొని చెప్పండి, ప్రేమ, క్షమాపణ. కుడి చేయి పైకెత్తి చెప్పండి, ప్రేమ, క్షమాపణ. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, ప్రేమ, క్షమాపణ. ఇది ఉంటేనే నువ్వు నిజమైన క్రైస్తవుడు. ఇది ఉంటేనే దేవుడు నిన్ను కరుణించి కాపాడి నిన్ను భద్రపరుస్తాడు. ఇది ఉంటేనే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దీవిస్తాడు. శత్రువులు ఎవరికి ఉంటారు? అందరికీ ఉంటారు శత్రువులు. కానీ శత్రువులు మనకి మిత్రులుగా మారాలి అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. కాబట్టి ఎంతమంది మీటింగ్ అయిన తర్వాత మీరంటే పడని వారు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, మీ మీద భయంకరమైన మాటలు సనుగుతూ గునుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి క్షమించండి, ఐ లవ్ యూ అనండి. అంతే. మీరు అనే ఆ మాట ద్వారా వారి జీవితంలో కార్యం జరుగుతుంది. నీవు దేవుని చిత్తాన్ని చేసిన వాడవవుతావు. పరలోకం నిన్ను బట్టి ఆనందిస్తుంది. నోవాహు జీవితంలో అదే జరిగింది. తాను ఎంతగానో రీచ్ అయినాడు ప్రజలకి, కానీ ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయినారు. నీవు రీచ్ కావలసినంతగా రీచ్ కా. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా, మంచిది. రిసీవ్ చేసుకోకపోయినా ఓకే, మరలా కలువు. కానీ ఒకనొక టైంలో క్రీస్తు ప్రేమ వారిని గట్టిగా పట్టుకుంటుంది. లేచి నిలబడదాం.